వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రజెంట్ మనం పీవీ ఘాట్ దగ్గర ఉన్నాము. సో 103వ జయంతి సందర్భంగా ప్రజెంట్ మనతో పాటు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఏదైతే పీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా ఏం చెప్తారు? తప్పకుండా ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఒక మైనార్టీ గవర్నమెంట్లో కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం, మన ఆర్థిక రంగాన్ని కూడా బలోపేతం చేయడం, దాంట్లో కొన్ని లక్షలాది మందికి ఆపర్చునిటీస్ రావడం, వారు వేసినటువంటి బాటనే ఈరోజు అందరూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం, మరి గత ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు భారతరత్న ఇవ్వడం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తుంది. సో భారతరత్న అవార్డు వచ్చినాక ఇది మొదటి జయంతిగా చూసుకోవచ్చు మనం. సో దీన్ని ఎట్లా మనం ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఎప్పుడు ఆయన సేవలు ఏం ముఖ్యంగా గుర్తింపు ఉండేది ఏం చెప్తారు? డెఫినెట్గా రిఫార్మ్స్ అనేదే కదా మేజర్గా ఈరోజు రోల్ ప్లే చేసేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా. మరి వారు మృదు స్వభావి, అనేక భాషల్లో దిట్ట ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక గవర్నెన్స్ని ఏ పద్ధతిలో నడిపేయాలనో ఈరోజు ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా వారు ప్రభుత్వాన్ని రన్ చేయడం, దానివల్లనే ఈరోజు ఆర్థిక రంగం బలోపేతడం కావడం వలన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెద్ద ఎత్తున పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వారి బాటలోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ముందుకెళ్తున్నాయని చెప్పి తెలియజేస్తాం. ఆయన చూపించిన బాటలోనే అన్ని నడిపిన పథకాలతోనే వీటితోనే ముందుకెళ్తున్నాయని చెప్పేసి మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి.